iPhone 11 in 2024 iPhone 11 సేల్స్ ఇప్పటి కూడా చాలా బాగా నడుస్తున్నాయి సెకండ్ హ్యాండ్ లో. ఇది ఎందుకు ఇంత స్పెషల్ అంటే you will be surprised at what this old phone can do in 2024. iPhone 11 2019 లో రిలీజ్ అయింది అండ్ ఇప్పటి వరకు కూడా ఒక మంచి రిఫ్రెషింగ్ డిజైన్ తో ఉంది అండ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉంది, దీంట్లో ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ తోనే వచ్చింది 2019 లో. ఇప్పుడు మనకి 2024 లో కొన్ని మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి, అవి ఈజీగా iPhone 11 ని బీట్ చేస్తుంది. కాకపోతే iPhone 11 వాడుతున్న వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలా, లేకపోతే ఐఫోన్ కొందాం అనుకునే వాళ్ళు సెకండ్ హ్యాండ్ లో కొంటారు కదా, వాళ్ళు iPhone 11 కొనొచ్చా లేదా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది మీరు కొనాలా లేదా అని. iPhone 11 A13 బయోనిక్ చిప్ తో వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఇన్ 2019. ఇప్పటికి కూడా ఇది చాలా బాగా స్మూత్ గా రన్ అవుతుంది. ఓన్లీ 4GB ర్యామ్ తోనే వచ్చింది iPhone 11. కానీ దీంట్లో ఏ యాప్స్ వేసినా లేకపోతే ఏ గేమ్స్ ఆడినా కూడా చాలా స్మూత్ గా మీరు ఆడొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ మీరు స్మూత్ గా 60 FPS లో మీరు ఇప్పటికి కూడా iPhone 11 లో మీరు ఆడొచ్చు అండ్ యాప్స్ లో కూడా మీకు ఏ స్టటర్ అయినా లాగ్ అయినా ఏది ఉండదు, దీంట్లో చాలా స్మూత్ గా రన్ అవుతుంది. అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే 4GB ర్యామ్ సరిపోదు. అండ్ iPhone 11 లో 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వాళ్ళు ఓన్లీ కెమెరా కోసమే కొంటారు, అంత బాగుంటుంది iPhone 11 లో కెమెరా అండ్ వీడియో క్వాలిటీ. ఇప్పుడు వచ్చే మిడ్ రేంజ్ ఫోన్స్ లో కూడా చాలా తక్కువ మనకి క్వాలిటీ అయినా లేకపోతే పిక్చర్ క్వాలిటీ అయినా iPhone 11 కంటే చాలా లోనే ఉంటుంది. ఇప్పటికి కూడా స్టిల్ గుడ్ హోల్డ్ ఇన్ 2024. అండ్ iPhone 11 లో మీరు వీడియో రికార్డింగ్ కూడా 4K 60 FPS లో తీయొచ్చు. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే iPhone లో వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మనం ఫ్రేమ్ డ్రాప్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ వీడియో క్వాలిటీలో అండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి, కానీ iPhone 11 లో మాత్రం 4K 60 FPS లో కూడా చాలా స్మూత్ గా రికార్డ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీంట్లో 6.1 ఇంచ్ లిక్విడ్ రెటీనా LCD డిస్ప్లే ఉంది అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది దీంట్లో. దీని డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కలర్ అక్యూరసీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ డిస్ప్లే గురించి నేను కొంచెం ఆయనకు మాట్లాడితే అది పక్కన పెడదాం. అండ్ iPhone 11 లో 3110 mAh బ్యాటరీ అయితే ఉంది. దీంట్లో మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ డే యూస్ చేసుకోవచ్చు మీరు మోడరేట్ యూసేజ్ చేస్తే. అదే గేమ్స్ ఆడితే మాత్రం మీకు ఒక 3 to 4 hours అయితే వస్తుంది. చాలా మంచి గేమ్స్ అయితే ఆడొచ్చు. బ్యాటరీ కూడా మనకి ఎక్కువ డ్రైన్ అయితే కాదు అండ్ మనకి ఒక 40 minutes లో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది దీంట్లో. అండ్ iPhone 11 లో మీరు ఏదైనా యాప్స్ అండ్ గేమ్స్ ఆడుతున్నా కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే ఎక్కువగా ఏమి ఉండవు. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంచెం లైట్ గా హీట్ అయితే అవుతుంది, నాట్ అ ప్రాబ్లం. అండ్ దీంట్లో నెట్వర్క్ క్వాలిటీ అండ్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు వైఫై యూస్ చేసుకొని క్వాలిటీ వాయిస్ కాల్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ టు బ్యాడ్, దీంట్లో నాకు ఫస్ట్ నచ్చింది డిస్ప్లే. దీంట్లో డిస్ప్లే LCD డిస్ప్లే ఉంది, IPS LCD డిస్ప్లే. అప్పుడు 2019 లో చాలా AMOLED డిస్ప్లేస్ కూడా వచ్చాయి మనకి బడ్జెట్ లో, బట్ 2024 స్టాండర్డ్ కి LCD డిస్ప్లే అంటే వేస్ట్ అనే చెప్తా. మనకి ఇప్పుడు 15,000 లో కూడా AMOLED డిస్ప్లేస్ వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, కానీ దీంట్లో IPS LCD డిస్ప్లే ఉంది అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ iPhone 11 అనే కాదు, iPhone 15 లో AMOLED డిస్ప్లే ఉన్నా కూడా 60 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు. అసలు యాపిల్ కంపెనీ ఏమనుకుంటుందో తెలియదు దీని గురించి. 60 Hz రిఫ్రెష్ రేట్ 2024 లో కూడా అదే అంటే. అండ్ iPhone 11 లో సెకండ్ కాన్ వచ్చేసరికి 4G సపోర్టే ఉంది దీంట్లో, 5G సపోర్ట్ లేదు. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో 5G రన్ అవుతుంది. మీరు బడ్జెట్ ఫోన్ తీసుకున్నా కూడా 5G ఉంటుంది, దీంట్లో మాత్రం 4G సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సెకండ్ హ్యాండ్ ఫోన్ మీరు కొనాలనుకుంటే, iPhone 11 కొనాలనుకుంటే. అండ్ దీంట్లో A13 బయోనిక్ చిప్ ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే మిడ్ రేంజ్ ఫోన్స్ లో కొంచెం ఫాస్ట్ ప్రాసెసర్ అయితే ఉంది. మనకి రీసెంట్ గా ఐక్యూలో కూడా ఒక మంచి ప్రాసెసర్ ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వచ్చింది. అది దీనికంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, చాలా మంచి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీరు బాగా హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం మంచి గేమింగ్ ఫోన్స్ అయితే ఉన్నాయి మార్కెట్ లో iPhone 11 కంటే. అండ్ ఇండియాలో మొత్తం Type-C కేబుల్స్ అయితే వచ్చాయి. మీరు ఏ ఫోన్ చూసినా కూడా Type-C ఉంటుంది, అసలు లైట్నింగ్ పోర్ట్ ఎక్కడ మీకు కనపడదు. ఇప్పుడు వచ్చిన iPhone 15 సిరీస్ లో కూడా Type-C పోర్ట్ తోనే తీసుకొచ్చారు, బట్ దీనికి మాత్రం లైట్నింగ్ కేబుల్ ఉంటుంది. మీరు కేబుల్ మర్చిపోతే మాత్రం మీరు వెతుక్కుంటూ వెళ్ళాలి, లేకపోతే ఫోన్ అయినా స్విచ్ ఆఫ్ అవుతుంది. అండ్ 2024 లో 4GB ర్యామ్ అయితే సరిపోదు, ఎందుకంటే మీరు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో ఏదైనా iPhone 11 ఫోన్ తీసుకుంటే మీరు ఒక 2 years దాకా వాడాలన్నా కూడా చాలా హెవీ యాప్స్ అయితే మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో రావచ్చు. సో ఇది 4GB ర్యామ్ కంటే మనకి iPhone 13 ఆర్ ఇంకా బెటర్ వర్షన్స్
తీసుకుంటే చాలా బెటర్ ఐఫోన్ 11 కంటే. ఓవరాల్ గా ఐఫోన్ 11 2024 లో ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్. మీరు ఒక డీసెంట్ కెమెరాస్ చూడొచ్చు, మంచి వీడియో క్వాలిటీ చూసుకోవచ్చు అండ్ ఫోన్ ఓవరాల్ గా చాలా బాగుంది. కానీ మీరు 2024 లో ఐఫోన్ 11 చూస్ చేసుకోవాలంటే నో అనే చెప్తాను నేను. ఎందుకంటే మనకి దీంట్లో 5G లేదు అండ్ లైట్నింగ్ పోర్ట్ ఉంది, దీంట్లో టైప్ సి పోర్ట్ లేదు దీంట్లో, అండ్ దీంట్లో ఇంకా మనకి ఎల్సిడి డిస్ప్లే ఉంది. నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అది అనిపించింది. మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ లో ఐఫోన్ కొనాలనుకుంటే ఐఫోన్ 13 నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ నుంచి మీకు మంచి 5G ఫోన్స్ అయితే వచ్చాయి అండ్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. మనకి ఐఫోన్ 13 చాలా తక్కువ బడ్జెట్ లోనే ఉంటుంది. ఇది ఎవరి కోసం అంటే ఐఫోన్ ని చాలా లైట్ గా యూస్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఐఫోన్ 11 ఇస్తే వాళ్ళకి బెటర్. ఎందుకంటే ఓన్లీ ఫోన్ కాల్స్ అండ్ వాళ్ళు ఫొటోస్ దిగడానికే ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫోన్స్ పనిచేస్తాయి. ఐఫోన్ 13 నుంచి ఇంకా మీరు బెటర్ వర్షన్ తీసుకుంటే మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది.